ప్రతి కీడు వెనకాల ఒక మేలును దాచించిన రీతిగా నువ్వు మేలును మర్చిపోతే నీ జీవితంలో కీడే. అదే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు వారందరూ చేసిన తప్పదే దేవుడు మేలుని చేస్తే, ఆ మేలు ఏంటి మేలు అని అంటే 420 సంవత్సరాలు బానిసతలుగా ఉన్న వారిని తీసుకొచ్చి పాలు నీళ్లు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి దేవుడు ఇష్టపడి వారందరినీ విడిపిస్తే, దేవుడు చేసిన మేలును మర్చిపోయి దేవుడు చేసిన మేలును విడిచిపెట్టి విసర్జించి కృతజ్ఞత భావం లేకుండా వారు నడుస్తున్నారు. కాబట్టి ఆ పాలు నీళ్లు ప్రవహించే దేశానికి ఎంతమంది చేరుకున్నారు? 2 చేరుకున్నారు. ఎంతమందిని దేవుడు విడిపించాడు? 6 లక్షల, సుమారు 6 లక్షల పైచిలుకు మందిని విడిపిస్తే ఆ మేలును మర్చిపోయి వారి ఇష్టానుసారంగా వారు నడిచారు. కాబట్టి వారు కోరుకున్న పాలు నీళ్లు ప్రవహించే దేశానికి వారు వెళ్ళలేకపోయారు. ఈరోజు నీవు కూడా మేలైనది మర్చిపోతే గనక దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆ 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు కుడి పార్శ్వన దగ్గర నువ్వు కూర్చోలేవన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని గనక విసర్జిస్తే ఆయన నీ కొరకు దాచి ఉంచిన ఆ 1000 ఏండ్ల పరిపాలన పరలోక సింహాసనం దగ్గర దేవుడు కుడి పార్శ్వం దగ్గర నిన్ను నన్ను కూర్చోబెట్టుకోవాలనుకుంటే మనం అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఈరోజు అక్కడ కూర్చోలేకపోతున్నాం. ఈరోజు అక్కడ ఉండడానికి మనమే సిద్ధంగా లేము. ఈరోజు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. మొట్టమొదటిగా దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, దేవుని నువ్వు విసర్జించావు కాబట్టి నీ జీవితంలో కీడులు సంభవిస్తున్నాయి. దేవుని నువ్వు విసర్జించావు కాబట్టి నువ్వు ఎదుర్కొంటున్నావు అనారోగ్య సమస్యలు. దేవుని నువ్వు విసర్జించావు కాబట్టి నీ జీవితంలో కష్టాలు. రోజు విసర్జించకుండా కృతజ్ఞత భావము కలిగి మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు.